నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ తెనాలి ద్వారా కమ్యూనిటీ హోమ్ కంపోస్టింగ్ అమలుకు తోడ్పాటునిస్తాం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ శిల్ప సౌరభం అద్భుతం. మార్గదర్శి సంస్థ ఎండి శైలజా కిరణ్. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అలపాటి విజయం. కూటమి ప్రభుత్వానికి గౌరవం. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్. హోమ్ కంపోస్టింగ్ విధానం అమలు చేసుకునేందుకు అవకాశం లేని వారంతా కమ్యూనిటీ హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అవలంబించడం ద్వారా వ్యర్థాలు అర్థవంతమైన ఆదాయ వనరులుగా మారతాయని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సోర్స్ రీసోర్స్ అనే నినాదంతో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు పర్యటన నిర్వహించి తడి చెత్త, పొడి చెత్తగా విడివిడిగా అందించాల్సిన అవసరాన్ని, వీటితో పాటుగా ప్రమాదకరమైన వ్యర్థాలను ప్రత్యేకంగా రెడ్ బూట్ల ద్వారా అందజేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడారు. నేరుగా ప్రజల వద్దకి వచ్చి క్షేత్రస్థాయిలోని వ్యర్థాలను అర్థవంతమైన ఎరువుగా మార్చుకున్న విధానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. హోమ్ కంపోస్టింగ్ నిర్వహించుకునే అవకాశం లేని వార్డు ప్రజలు కమ్యూనిటీ కంపోస్టింగ్ తయారు చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. కమ్యూనిటీ కంపోస్ట్ కార్యాచరణపై ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత అంశంపై ఆ ప్రాంత ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఆరోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు. హానికరమైనటువంటి చెత్తలు ఏవైతున్నాయో వాటిని వేరు చేసేటువంటి విధానం, ప్రజలు వాటిని వేరు చేసి ఈ విధంగా ఇవ్వాలనేటువంటి విధానం గురించి అవగాహనగా కల్పించి దాన్ని అవలంబించేటువంటి విధానం చేయాలనేసి ఈరోజు మనకిచ్చినటువంటి కాన్సెప్ట్. సో అందులో భాగంగానే మనం సెగ్రిగేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా హోమ్ కంపోస్టింగ్ను ఎలా చేయాలి అనేటువంటి విషయం గురించి ప్రజలందరికీ కూడా అందరి యొక్క సహకారంతో, మాకు హోమ్ కంపోస్టింగ్ విధానం ఇంట్లో చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి మేమందరం కూడా కలిసి ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కమ్యూనిటీ హోమ్ కంపోస్టింగ్ విధానం అవలంబిస్తామనేసి వీళ్ళు వచ్చారు. ఇది చాలా చక్కటి ఐడియా. సో ఇదొక శుభ పరిణామం. ఇలాంటివి ఎక్కడైతే హోమ్ కంపోస్టింగ్ విధానం స్కోప్ లేదో అలాంటి ఏరియాల్లో ఇలాంటి సిస్టంలోకి వస్తే ఇంకా చాలా బాగుంటుందనేసి. నా పేరు మాధవ దుర్గాప్రసాద్. మేము 30 years నుంచి మా ప్రాపర్ తెనాలి అండి. మేము 30 years ఇక్కడే ఉంటున్నాము. నేను పంచాయతీరాజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు గుంటూరు పంచాయతీరాజ్ సర్కిల్ ఆఫీస్లో చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం కోసం ఈ సైట్ అంతా ఖాళీగా ఉంటేనే ఇక్కడ మొక్కలు అవి పెంచుకొని కాలక్షేపంగా ఉంటుందని చెప్పి ఈ మొక్కలు ఎంత పెట్టి మీద అన్నీ చేసి మొక్కలు అవి పెట్టాను ఖాళీ స్థలంలో. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇనిషియేట్, మేడం గారు అది మున్సిపాలిటీ వాళ్ళు ఇనిషియేట్ చేసి కంపోస్ట్ తయారు చేసుకోమంటేను ఇక్కడ పిట్ అది తీయించి ఆ వచ్చిన వేస్ట్తోనే ఇక్కడ కంపోస్ట్ తయారు చేద్దామని చెప్పి గుంట తీసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. కాటూరి శిల్పశాల ద్వారా ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసుకుని నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతాలు సృష్టించడం ముదావాహమని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ పేర్కొన్నారు. స్థానిక ఆటోనగర్ వెనుక గల కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని శనివారం మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సందర్శించారు. ఆర్ట్ గ్యాలరీలో 3D టెక్నాలజీతో తయారు చేసిన వార్తా శృంగ అనే ఆధునిక శిల్పాన్ని ఆవిష్కరించారు. టెలిఫోన్ వినియోగం నేడు అన్న తీరుగా కమ్యూనికేషన్ పరిణామ క్రమాన్ని ప్రతిబింబించే వార్తా శృంగ శిల్పాన్ని కాటూరి వెంకటేశ్వరరావు తనయుడు కాటూరి శ్రీహర్ష 3D టెక్నాలజీతో రూపొందించిన తీరును శైలజా కిరణ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కళాత్మక శిల్ప రూపకల్పనతో తెనాలి కళ వైభవాన్ని దశ చాటుతున్నారని కాటూరు శిల్పుల్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పార్కుల్లో కాటూరు శిల్పకళ నైపుణ్యానికి ప్రాధాన్యత కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రామోజీ ఫిలిం సిటీలో కూడా కాటూరి వారి శిల్పకళ నైపుణ్యానికి అవకాశం కల్పించేలా చూడాలని రాజకుమారి కోరారు. కాగా కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో శైలజా కిరణ్ తండ్రి సుందర నాయుడు కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆమె పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, కాటూరి రవిచంద్ర, ఆర్ట్స్ గ్యాలరీ సిబ్బంది పాల్గొన్నారు. నాకైతే కొంచెం ఆర్టు వచ్చు, కొంచెం ఏదైనా కానీ మరి 90% బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే విగ్రహం, అసలు విగ్రహం ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. మీరు నాన్నగారి కోసం వచ్చారు, మామగారి కోసం కూడా చేయడానికి వచ్చారని చెప్పారు. మీకు చాలా సంతోషం. అటు ఇద్దరు వియంకులు విగ్రహాలు కూడా చాలా చక్కగా మీరు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం ఏంటంటేనమ్మా, నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. మొత్తం తయారు చేసి ఇవ్వమన్నాను వీళ్ళని. ఇప్పుడు మీకు ఫిలిం సిటీలో కూడా విగ్రహాలు చాలా పెట్టారు, మీరు చాలా గొప్పగా చేశారు. దాన్ని ఇంకెవరూ పోటీ పడలేరు.
కానీ ఇక్కడ మీరు చూసిన వాటిని కూడా ఫిల్మ్ సిటీలో కూడా ఉపయోగించుకోవడానికి మీరు ఒక ఆలోచన కూడా చేసి వారికి కూడా కొంచెం సహకరిస్తారు నేను ఆర్ట్ గ్యాలరీ కాటూరి స్కల్ప్చర్స్ కాటూరి ఆర్ట్ గ్యాలరీ సందర్శించడం జరిగింది ఇవాళ. ఇక్కడ మా నాన్నగారు డాక్టర్ సుందర్ నాయుడు గారు 2.5 years బ్యాక్ మనకి దూరం అయ్యారు. ఆయన జ్ఞాపకార్థంగా స్టాచ్యూ చేయమని వారికి చెప్పడం, వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫైనల్ షేప్కి వచ్చింది చూడటానికని వచ్చాను. సో చాలా బాగా చేశారు రవిచంద్ర గారు వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవిచంద్ర గారు. చాలా ఆల్మోస్ట్ 90% క్లోజ్గా వచ్చింది. అది చాలా మంచిగా వచ్చినట్టు. అట్లానే ఇవాళ మీరు శ్రీహర్ష చిన్నబ్బాయి చాలా వెరీ ఆర్టిస్టిక్గా ఏఐ టెక్నాలజీని వాడి స్కల్ప్చర్స్లో న్యూనెస్ ఉండాలి, మోడర్నిటీ ఉండాలి అని చెప్పి టెలిఫోన్స్ ఏ రకంగా మనకి 100 సంవత్సరాల నుంచి టెలిఫోన్స్ ఎట్లా మార్పు చెందుతూ ఉంది అనేది ఒక సింబాలిక్గా తీసుకొచ్చారండి. చాలా ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అండ్ గ్యాలరీ అంతా చూశాను. చాలా మెటల్ వర్క్స్ అద్భుతంగా ఉంది. మన ఇంటర్నేషనల్గా కూడా చాలా చూశాను నేను. ఏమాత్రం తీసిపోదు కదా, ఇంకా అద్భుతంగా చేశారు. సైజు ఇంత సైజెస్ మెటల్ వర్క్స్ నేను చూడటం యాక్చువల్లీ అరుదే. యూరప్ అంతా కూడా ఉంటాయి కానీ ఇంత సైజెస్లో లేదండి. సో అది ఘనమైన ప్రజెంటేషన్ వాళ్ళు ఇవాళ చేసింది. తెనాలికి ఇది డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ జెమ్ మాట. ఎప్పటి నుంచో మాట తెనాలికి. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్యారిస్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడ ఐఫిల్ టవర్ ఉంటే ఇక్కడ వీళ్ళు మెటల్ వర్క్స్ తోటి తెనాలికి అందం తీసుకొచ్చారు. మా నాన్నగారు స్థాపించిన ఈ సూర్య శిల్పశాల ఈరోజు ఇక్కడ ఉంది. అలాగే మా అన్నగారు నిశ్శబ్ద కళకి ప్రాణం పోయగలగ ఒక మంచి కళాకారుడు. ఇప్పుడు నేను శ్రీహర్ష ఇలాగే మంచి 3D టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఒక CNC టెక్నాలజీస్ కానీ, ఇలాంటి 3D టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ సూర్య శిల్పశాలని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్లాలనే నా మోటివేషన్ అండి. అలాగే అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటర్నేషనల్ గ్యాలరీస్లో మనం ఎగ్జిబిట్ చేయగల వర్క్ ఉండాలంటే మోడర్నిస్టిక్గా, థియరిస్టిక్గా ఒక స్టోరీని నరేట్ చేసేలాగా ఉండాలనే నా ఉద్దేశంతో ఇలాంటి ఏఐతో డిజైన్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని కంప్లీట్ 3D టెక్నాలజీస్తో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలాల్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇంప్రెషన్ తీసుకురావడమే కాకుండా మార్కెట్ని డామినేట్ చేయగలిగే సత్తా కాటూరి స్కల్ప్చర్స్ కానీ సూర్య శిల్పశాలకి ఉందని, ఈ తెనాలికి మంచి పేరు తీసుకొస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక స్టాండర్డ్ని మేము నెలకొల్పుతామని నేను సదర్వంగా చెప్తున్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి చక్కని మార్గం ఏర్పడుతోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫా అహ్మద్ పేర్కొన్నారు. ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని మైనార్టీ నాయకులు షేక్ నజీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫా అహ్మద్ పాల్గొన్నారు. 5వ వార్డులో ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనా కరపత్రాలు పంపిణీ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అంకెగా వేయాలని కోరారు. అనంతరం నజీం కార్హిల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మౌలానా ముస్తఫా అహ్మద్ మాట్లాడారు. కూటమి ధర్మానికి కట్టుబడి తెనాలి నియోజకవర్గంలో జనసేన విజయానికి కృషి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో అరుదైన వ్యక్తితో ఉన్న మంచి మనిషి అని, పట్టభద్రులు ఆలపాటి రాజాన్ని గెలిపించుకోవడం ద్వారా వారి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్న భావన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దిష్టమైన విధానాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కూటమి ప్రభుత్వానికి గౌరవమని, ఆ దిశగా పట్టభద్రులు ఉద్యోగులు ఆలపాటి విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జడ్జిపేటలోని ఈద్గా మైదానాన్ని సందర్శించి ఈద్గా నిర్వాహక కార్యవర్గంతో సమావేశమై సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ నాజర్, షేక్ ఫరీద్, షేక్ జానీ, పఠాన్ గౌస్ఖాన్, అరీఫ్, షేక్ షఫీ, మునీర్, కాషిం తదితర నజీం మిత్ర బృందం పాల్గొన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, రాష్ట్ర ప్రజలకు అడుగులు వేస్తున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో కూడా చంద్రబాబు గారు గ్రహించి ఆడి గెలవబోతున్నారు. రేపు మీ ఆశీర్వాదాలు తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు, స్నేహితులు ప్రతి ఒక్కరికి చెప్పి యువతకి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో విద్యార్థులకి ఎన్నో సేవలు అందజేశారు. ఎమ్మెల్యే, మినిస్టర్,
అయ్యారు. ఆళ్లపాటి రాజా గారు రైతు సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో బొర్రిపాలెం నుంచి ఏడూరు వరకు రోడ్ నిర్మించి చిన్న సన్నకారు రైతులకి సమస్యలు పరిష్కరించిన ఘనత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అన్ని వర్గాలు, మేధావులు, కార్మికులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖాయం. ఉమ్మడి 2 జిల్లాలకి, అటు కృష్ణా ఇటు గుంటూరు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా పరిష్కరించే నాయకుడు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. పరిసరాల పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత అనే నినాదం విధానంగా మార్చుకుని కార్యాలయ పరిశుభ్రతను ఓ కార్యాచరణగా కొనసాగిస్తామని మండల రెవెన్యూ తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యాలయ పరిసర ప్రాంతాలు వివిధ విభాగాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత అని ఆ దిశగా తమ కార్యాలయంలో ఒక కార్యాచరణగా స్వచ్ఛత కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటుగా పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మన కార్యాలయంలో ఈ పరిసరాల పరిశుభ్రత కొరకు టీం అందరినీ, మన ఎంటైర్ టీంని ఈరోజు ఇక్కడ జాయిన్ చేశాం. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం, వారి టీంను కూడా పంపించారు. మన ఈ తహసీల్దార్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్న అన్ని ఆఫీసుల్లోనూ ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టాం. గతంలో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం జరగలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆఫీస్ ప్రెమిసెస్ అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. దీన్ని ప్రతి నెలలో 3వ శనివారం దీన్ని ఖచ్చితంగా జరిపేటట్టు చేస్తాం. ఈ ఒక్క మన ఆఫీసే కాకుండా ఇంకెక్కడైనా కానీ ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ఇందులో చక్కగా పాల్గొంటున్నారు. పరిసరాలని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని గుర్తు చేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ. రానున్న కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి ఉపాధ్యాయులంతా అండగా నిలిచి ఘనమైన విజయాన్ని అందించాలని ఆదోని ఎమ్మెల్సీ సభ్యులు బీటీ నాయుడు ఉపాధ్యాయులను అభ్యర్థించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు నమూనా బ్యాలెట్ను కరపత్రాలను పంపిణీ చేసి ఆలపాటి విజయానికి సహకరించాలని నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ కన్వీనర్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అభ్యర్థించారు. బాలుర ఉన్నత పాఠశాల, ఎన్ఎస్ఎం హై స్కూల్, కోగంటి శివయ్య స్కూల్, ఎన్సీఆర్ఎం స్కూల్ ప్రాంగణాలకు వెళ్లి ఉపాధ్యాయుల ఓటును కూటమికి వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో పట్టభద్రులకు వనగూరే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపల్లి హరిప్రసాద్, సుంకర హరికృష్ణ, రావి చిన్ని, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, మహమ్మద్ కుద్దూష్, ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీను తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఆయన ఆశీర్వాదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మా నాయకులందరూ కూడా మేమందరూ కూడా అడిగాం. ఈ సందర్భంగా మాకు అనిపించింది ఏంటంటే చాలామంది టీచర్స్ అయినటువంటి మేధావులు వాళ్ళు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో నెల రోజు వస్తే మేము జీతం లేని పరిస్థితి మేము ఎదుర్కొన్నాం. అదేవిధంగా నాన్ టీచింగ్ కూడా చాలామంది చెప్పారు, వాళ్ళ సమస్యలను కూడా చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలోనే నెల 1వ తారీఖు వస్తే జీతం ఇస్తుంది, మేమందరం హ్యాపీగా ఉన్నామని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ ట్రైనింగ్ రానటువంటి లేదా గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగస్తులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించిందో మానవుడితో చెప్పేది కదా, మీ అందరూ అనుభవించారు. ఒక రాక్షస పాలన చూశారు. మీరందరూ ఆశీర్వాదిస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా ఆయన నిరంతరం నాశనమైనటువంటి వ్యవస్థలను ఏ విధంగా బాగు చేస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అది మీ అందరికీ తెలుసు. కందుకూరు, నెల్లూరు వెళ్ళాడు, స్వచ్ఛాంధ్ర ఒక్కరోజు 1 గంట కూడా వేస్ట్ చేయడం లేదు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని వడ్డీతో సహా కడుతూ
మరి ఏదైతే సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాధి కలిగించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్ననే దావోస్ వెళ్ళారు. చాలా ఎంఓఎస్ జరిగినాయి. మాకు తెలిసి లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే పార్టీ కూడా లేదా మా నాయకుడికి ఎంకరేజ్మెంట్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి. అది నిరూపించుకోవడానికి ఈ నెల 27వ తారీఖు మీ అందరికీ అవకాశం వచ్చింది. దయవుంచి ఒకసారి ఆలోచన చేయండి. మేము చెప్తున్నాం, ఆళ్లపాటి రాజు గారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు శాసన మండలి మీ అందరూ ఆశీర్వాదిస్తే శాసన మండలి సభ్యుడు. ఆయన అనుభవం, ఆయన నిజాయితీ, ఆయన ఏ విధంగా తెనాలికి చేశాడో లేదా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఏవి చేశాడో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ హోదాలో ఇంకా బాగా చేస్తాడు. పరిసరాల పరిశుభ్రతతో వచ్చిన వ్యర్థాలను ఎరువుగా మార్చే కార్యాచరణ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న శనివారం తెనాలి పట్టణంలోని పలు పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో అన్నారు. తెనాలిలోని నెహ్రూ నికేతన్ స్కూల్ ప్రాంగణంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అన్నారు. 6 బయట ప్రదేశాల్లో వ్యర్థాలను వేయరాదని 3 బుట్టల విధానం గురించి వివరించారు. విద్యార్థులతో స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ ఉప కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ మంచి కార్యక్రమాన్ని కూడా మేము ఈ స్కూల్లోనే మొదలు పెడుతుంటాం. అడిగిన వెంటనే ఎండి గారు చేద్దాం సార్ మంచి కార్యక్రమాలు అని వారు స్వాగతిస్తుంటారు. అందువల్ల ధన్యవాదాలు వారికి. మీ ఇళ్ళలోంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో మున్సిపల్ వాహనాలకి ఇస్తారా, లేకపోతే కనుక పిల్లలు చెప్పాలి. ముఖ్యంగా బడికి టైం అవుతుంటే బడికి వచ్చేటప్పుడు చెత్త కవర్ తెచ్చి ఎక్కడన్నా వేస్తుంటారా, స్కూల్కి వచ్చేటప్పుడు బయటకు వచ్చి అట్లా ఇసిరేసిపోతుంటారు ఎక్కడన్నా. లోనా అనంతరం తెనాలి రామలింగేశ్వరపేటలోని రెయిన్బో స్కూల్ ప్రాంగణంలో 3 బుట్టల విధానం ద్వారా చెత్త ఇవ్వాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. తడి, పొడి వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు విడివిడిగా శానిటేషన్ సిబ్బందికి అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్న, ఉప కమిషనర్ లక్ష్మీపతి, నాగేశ్వరరావు, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పీచు పదార్థాలు అంటే భూమిలో కలిసిపోయాయి, వీటన్నిటిని కూడా మనం తడి చెత్త కింద వేస్తాము. ఈ తడి చెత్తని వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కంపోస్టింగ్ యార్డ్లో ఈ తడి చెత్త అంతా కలెక్ట్ చేసి దాన్ని మరలా మనం మాన్యువల్గా తయారు చేసుకొని మొక్కలకి ఉపయోగిస్తే అవి చాలా చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ పాత పుస్తకాలన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసి ఒక బైండింగ్ పేపర్ లాంటిది తయారు చేస్తారు. తెలుసా ఈ విషయం మీకు? 8th క్లాస్ లెసన్లో కూడా ఉంటుంది ఇది. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేం ప్రసాద్ విజయానికి లీగల్ సెల్ నాయకులు క్రియాశీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తెనాలి పట్టణ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు అన్నారు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మద్ది మల్లికార్జునరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్ది మల్లికార్జునరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో లీగల్ సెల్ కార్యాచరణ కీలకంగా ఉందని అన్నారు. సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, అన్నం పిన్నారావు వారి ప్రసంగాల్లో ఆలపాటి రాజేం ప్రసాద్ విజయం తథ్యమని, పోలింగ్ కార్యాచరణలో పాటించాల్సిన విధానాన్ని వివరించారు. ఈ సమావేశంలో నన్నపనేని మాధవరావు, ఎంఎల్ జగదీశ్వరాంబ, ఆర్ అనిత, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రదీప్, కోటేశ్వరరావు, బొంత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దానికోసమని చెప్పని గత 6 మాసాలుగా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అత్యుత్సాహంతో ఓటర్స్గా నమోదు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండవు, అట్లాగే పార్టీ గుర్తు ఉండదు, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరుగుతుంది, అభ్యర్థి పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి. ఈ ఓటు వేసే విధానంలో ఎవరైతే ఎన్నికల అధికారి పెన్ను ఇస్తాడో ఆ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు మరి మనందరం కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలి. ఆ వేసే క్రమంలో దిద్దుళ్ళు కానీ కొట్టివేతలు కానీ లేకుండా ఒకటనేది ఒక నిలువుగీతలాగా వేయాలి. అటు పక్కన 0 పెడతాం కానీ లేకపోతే పులి స్టాప్ పెడతాం కానీ అవన్నీ కూడా మనం చేయకూడదు. అవన్నీ చేస్తే ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు 1 మీద వేయాలి. పార్టీ గుర్తుండదు, కేవలం అభ్యర్థి పేరు ఉంటుంది. మన అభ్యర్థి పేరు వచ్చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో పట్టభద్రుల తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వారు ఎప్పుడు కూడా
వారి యొక్క సమస్యల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా పట్టభద్రుల సమస్యలని మరి పరిశీలించి వారి కోసం గట్టిగా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఈ యొక్క ఎన్నికలో ఆయన పాల్గొనడం జరిగింది. మరి అటువంటి విద్యావంతుణ్ణి, ప్రజల పట్ల నిరంతరం ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మా లీగల్ సెల్ తరఫున ప్రతిరోజు మేము ప్రతి పట్టభద్రుణ్ణి స్వయంగా కలిసి, ముఖ్యంగా మేమంతా కూడా న్యాయవాదులంతా కూడా రేపు ఎన్నిక జరిగేంతవరకు కూడా ప్రచారం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాము. అందరం కలిసి మొదటిది వేస్తే చాలు, మిగతా ఏం మనకు అనవసరం. కాబట్టి ఒక్క ఓటే మొదటిదే వేద్దాం, అందరం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ఆయన 40 ఏళ్ళ నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి, మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, అందరి కష్ట సుఖాలు చవి చూసే వ్యక్తి. మన ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క విద్యార్థినికి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, ఈ విధంగా చెప్పుకుంటే అందరికీ కూడా అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి, ఎమ్మెల్సీ యొక్క విధులేంటి, వారు మనకి ఎలా ఉపయోగపడతారు, సరైన నాయకుడిని మనం ఎలా ఎన్నుకోవాలి, ఎన్నో సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు అలా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఎవరు కూడా వాయిస్ ఇచ్చి మాట్లాడటానికి ఇంతకుముందు ఎమ్మెల్సీలు ఎవరు కూడా సరైన అవగాహన లేని వాళ్ళు, వాళ్ళతో ఎవరు కూడా ఇంటరాక్షన్ లేదు. ఎమ్మెల్సీ అనే పేరే కానీ ఆయన ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. కానీ మన ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోరాటం చేయగలగల మహా వ్యక్తి, అన్ని విషయాల్లోనూ అవగాహన గల వ్యక్తి. ఆయన అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా స్వతంత్ర సమరయోధుల కుటుంబం. అలాగని విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మన నియోజకవర్గానికి ఆయన ఎంత సేవలు అందించారో మీకు తెలుసు. తెనాలి రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ నందు తెనాలి రైల్వే పోలీసులు శనివారం తనిఖీ నిర్వహించి 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ A1 కోచ్లో శనివారం రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 4 బ్యాగుల్లో 23 కిలోల గంజాయిని గుర్తించారు. రైల్వే సిఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వారు తప్పించుకున్నట్లు రైల్వే జీఆర్పీ సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ తనిఖీలో జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు. రాహుల్ దేవ్ సింగ్ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు వెంటనే గుంటూరు జీఆర్పీ డిఎస్పీ గారు అకేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను, మా తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లు ఉన్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్ని సీజ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో. ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గాంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ, చైన్ స్నాచ్ని కానీ, ఏదైనా ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా మరి మా ఐజీ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం. పెనుగొండ వాసవి మాత పీఠాధిపతిగా ఇటీవల నియమితులైన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తొలిసారిగా శనివారం తెనాలి పట్టణానికి విచ్చేసిన నేపథ్యంలో భక్తులు, తెనాలి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవిమాత పెనుగొండ క్షేత్రం పీఠాధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ శనివారం తొలిసారిగా తెనాలి పట్టణానికి చేరుకున్న క్రమంలో విజయవాడ తెనాలి ప్రధాన రహదారిలోని భారీ వినాయకుడి విగ్రహం సెంటర్ నుండి స్వామీజీ భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కోలాట భజనలతో కేరళ మేళతాళాలతో పట్టణంలోని వివిధ కొడళ్ల మీదుగా స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. అనంతరం శ్రీ విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సదస్సులో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ వాసవిమాత పీఠానికి పీఠాధిపతిగా తనకు లభించిన అవకాశం తెనాలి ప్రాంతానికి లభించిన అవకాశమని శ్రీ వాసవిమాత ఆధ్యాత్మిక శక్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో దాసాంజనేయ ట్రస్ట్ నిర్వాహకులు వాసు, శ్రీ శాలిగ్రామం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావురి సుబ్బారావు, ఎం రమణయ్య, గోపు రామకృష్ణ తదితర భక్త బృందం పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు ప్రధానమైన జన్మభూమి ఏది ఏమిటంటే పెనుగొండ మహాక్షేత్రం. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వము పెనుగొండ మహాక్షేత్రంలో జన్మించారు. అదే మహాక్షేత్రంలో ఆత్మార్పణ కూడా చేసుకున్నారు. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉన్నారనమాట. ఆ ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకు మరణ. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలకు గోవాడలోని శైవ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రేపల్లి ఆర్డీఓ రామలక్ష్మి తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి చెందిన శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం నందు నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై రేపల్లి ఆర్డీఓ రామలక్ష్మి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆలయో అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీఓ రామలక్ష్మి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, మంచినీటి సరఫరా, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుదీకరణ ఏర్పాటు, చెలవ పందిళ్లు ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు వంటి తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామాల నుండి గోవాడలోని శైవ క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని ఆయా శాఖల అధికారుల సహాయ సహకారాలతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టారని ఆర్డీఓ రామలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండవ విజయలక్ష్మి, ఎంపీపీ రాపర్ల నరేంద్ర, రేపల్లి డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, రేపల్లి సిఐ అశోక్ బాబు, చుండూరు సిఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ నెహ్రూ బాబు, ఎంపీడీఓ మారుతి, శేఖర్ శమాంబ, సిఎఫ్ఓ అనుపమ, ఉత్సవ కమిటీ చైర్మన్ పావురి రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయత్, పోలీస్, టెంపుల్ స్టాఫ్, అలాగే సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీ చేస్తామో వాళ్ళు, మెడికల్ స్టాఫ్, దీస్ పీపుల్ ఆర్ ది ఎలక్ట్రిసిటీ. వితౌట్ ఎలక్ట్రిసిటీ ఏం చేయలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ మీరు ఆల్రెడీ చూస్తున్నారా ట్రాన్స్ఫార్మర్ ఏంటి అనేది ఈవో గారు కోఆర్డినేట్ చేసుకుంటున్నాం కదా. సో మీ ఓన్ క్లారిటీ మీకున్నా ఏం చేయాలి, ఓన్ క్లారిటీ 28 ఈ 5 రోజులు మనకి ట్యూస్డే వచ్చేసి 26 ఏదైతే శివరాత్రి ఉందో ఆ రోజు, ఆ తర్వాత రోజు 26 మిడ్ నైట్ నుంచి మనకు న్యూస్ రౌండ్ స్టార్ట్ అయింది. సో 26 అండ్ 27 మనకు సక్రమంగా జరిగితే వీఆర్ సక్సెస్ఫుల్. సో మాకు ఇంకో కూడా మేజర్ థింగ్ ఏంటంటే మోడల్ కోడ్ కండక్ట్ ఉంది. ఇది అందరికీ ఐడియా ఉందో లేదో తెలియదు. ఎన్ఎస్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి.
ఇలాంటి ప్రోటోకాల్ ఏం హడావిడి ఏం లేకుండా కంప్లీట్గా మోడల్ కోడ్ ఫాలో అయ్యేలా జనాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి భక్తులకు ఇంపార్టెన్స్ ఇచ్చి చక్కగా దర్శనం అయ్యేటట్టు వితౌట్ ఎనీ ఇష్యూ ఈ యొక్క ఫెస్టివల్ మొత్తం జరగాలి అనేది టుడే 25 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల ప్రభావం ఉంది. ఇక్కడ సార్కి తెలుసు, సార్కి 4 ఫెస్టివల్ సార్కి చేయగలిగి చాలా అన్ని విధాలుగా అన్ని రకాల సహకరించారు. మళ్ళీ ఆయన కూడా మాకు సపోర్ట్గా ఉంది. 25 ఆ ప్రభ ఆవిష్కరిస్తారు. ఆ ప్రభ ఆవిష్కరణ అనంతరము భక్తులు వస్తూ ఉన్నారు. 2 దర్శనాలు అభిషేకాలు ఇక్కడ ఈ మండపంలో అభిషేకాలు జరుగుతుంటాయి. మిడ్ నైట్ 25వ తారీఖు 12 నుంచి ఇక్కడ అభిషేకాలు స్టార్ట్ అవుతాయండి. ఈ వెండర్స్ ఉంటారు, వెండర్స్ షాప్స్ అవి వాళ్ళు లిమిటెడ్, అంటే అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఇక్కడ లోకల్ ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మీరు కోఆర్డినేట్ చేసుకుని ఇస్తే మీరు ఇచ్చిన తర్వాత మేము లాగడం చేయడం కాకుండా ఎవరైతే పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ అక్కడ వెండర్స్ పర్మిషన్ ఇస్తే మీరు ఎస్ఐ మీరు మాట్లాడుకొని అక్కడ ప్లేస్ని బట్టి ఇస్తే ఈ జనరల్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా భక్తులకి అదొకటి మా రిక్వెస్ట్ ఉంది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, ఇలాంటి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు అందరూ అండగా ఉండాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ఓట్లు అభ్యర్థించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేమూరు నియోజకవర్గ పరిశీలకులు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో విద్య అందిస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఆ 8 నెలలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం అనుభవించినటువంటి నాయకులు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా దివాళా తీయించేది. ఇప్పుడు వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు. ఆ వ్యవస్థల్లో ప్రధానమైన వ్యవస్థ మీ వ్యవస్థ కూడా ఉంది, విద్యా వ్యవస్థ. ప్రక్షాళన చేయడం కానీ ఒక వ్యవస్థను గాడిని పెట్టడం కానీ ఓవర్ నైట్ జరిగిపోయే విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, మా పార్టీకి భావి నాయకుడు. ఈ శాఖ ఆయన మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం మేమందరం కూడా భయపడ్డాం. ఎందుకు ఈయన ఈ విద్యాశాఖ దొరికెళ్ళాడు, ఏదో తీసుకోవచ్చు కదా. క్రికెట్ క్రీడల్లో తెనాలికి ఒక గుర్తింపు తీసుకొస్తున్న యువ క్రికెట్ అకాడమీ 4వ తెనాలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించింది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో యువ క్రికెట్ అకాడమీ 4వ ప్రీమియర్ లీగ్ పోటీలను శనివారం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించారు. కార్యక్రమ విశిష్టతను యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ మీడియాకు వివరించారు. ప్రతి సంవత్సరం తెనాలి ప్రీమియర్ లీగ్ పోటీలను ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని, తమ ప్రయత్నానికి హ్యాపీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పావని ప్రియాంక చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచే క్రికెట్ క్రీడను యువ క్రికెట్ అకాడమీ తమదైన విధానంతో ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. గెలుపు ఓటములు జీవితంలో సహజమని, ఏ క్రీడలోనైనా ఒకరు గెలుస్తారని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరో ప్రయత్నం చేయాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ విద్యా సంస్థ విద్యార్థులు క్రీడా దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మనం తెనాలిలో ప్రతి సంవత్సరం మన మాలిక్ గారి ఆధ్వర్యంలో ఈ తెనాలి ప్రీమియర్ లీగ్ అనే ప్రోగ్రాం రన్ చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం మాతో వీళ్ళకి అనుబంధం. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళ స్పోర్టింగ్ స్పిరిట్ని, మనం గెలుపు ఓటములు అనేది జీవితంలో సహజమే. అయితే ఒక ఆటలో ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఇది చిన్నతనం నుంచే గెలిచినా ఓడినా ఒకే విధంగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క మనోస్థైర్యము మరియు శారీరక ఆరోగ్యము పెంపొందించాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ టైంకి మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది 4వసారి మేము ఈ తెనాలి ప్రీమియం లీగ్తో అసోసియేట్ అవ్వటము. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరియు ఈసారి ముఖ్యంగా మన ఆదర్శ స్కూల్ వాళ్ళు కూడా మన ఈ ఈవెంట్ని పిల్లలతో పాటు వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ మ్యాచ్ని
మరి స్టార్ట్ చేసేందుకు మరి హ్యాపీ హాస్పిటల్లో అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక మేడం గారు రావడం, మరి టీపీఎల్లో మేడం గారు ఎప్పుడు గుర్తుండే విధంగానే ఎంట్రీ మ్యాచెస్ని మరి తన స్టైల్లో స్టార్ట్ చేయడం, మరి అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ ఎప్పుడు టీపీఎల్ ఇట్లాగే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తా ముందరికి వెళ్ళి క్రికెట్ని ఈ తెనాలి టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఖచ్చితంగా డెవలప్ చేస్తామని, అదేవిధంగా హ్యాపీ హాస్పిటల్ యాజమాన్యం మాతో ఎప్పుడూ అట్లాగే కొలాయిడ్ అయ్యి మా మ్యాచెస్కి సపోర్ట్ చేస్తారని కోరుతూ సీనియర్స్ టీమ్ జెర్సీస్ని మరి ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. టైటాన్స్ టీము మరి స్పాన్సర్గా మేడం ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా టీపీఎల్ మరి 4 రోజుల దాకా వచ్చే మంగళవారం దాకా కొనసాగుతుంది. తెనాలి ప్రజలందరూ ఇక్కడ విచ్చేసి మరి క్రీడాకారుల్ని వాళ్ళందరినీ ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. సాధారణ విద్యార్థులకు అసాధారణ రీతిలో శిక్షణ ఇస్తూ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా వైష్ణవి జూనియర్ కళాశాల తన ఉనికిని చాటుకుంటూ ఉందని కళాశాల నిర్వాహకులు పాటిబండ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాల ఫేర్వెల్ ఉత్సవాలు శనివారం కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల క్యాట్ వాకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ పాటిబండ శ్రీనివాసరావు మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా తెనాలి పట్టణంలో జూనియర్ కళాశాలను నిర్వహిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. జేఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. ఇంటర్లో 92 మంది విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించారని వారందరికీ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించినట్టు తెలిపారు. కళాశాల విద్యార్థుల కోలాహలం నడుమ ఫేర్వెల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏసీలో నీళ్ళు ఎందుకు పోస్తారా? పెట్రోల్ పోస్తారు. పెట్రోల్ పోతుందంటారా? నిన్నే పోతుంటారా వాటర్? కమ్యూనిటీ స్టోర్ మా కాలేజీ ఫేర్వెల్ డే ఫంక్షన్ ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది 20వ సంవత్సరం ఫేర్వెల్ డే. 20 సంవత్సరాల నుంచి జేఈ నీట్లో మంచి మార్కులు సాధిస్తూ వస్తున్నాం. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ కన్నా ఇంటర్లో అత్యధిక మార్కులు 92 మెంబర్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి సత్కారం చేస్తున్నాం. దీని కారణమైనటువంటి మా తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకు అభినందనలు తెలుపుకుంటున్నాం. గతంలో కూడా మా కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి మంచి ఫలితాలు సాధించాం. అదేవిధంగా జేఈ మెయిన్స్ నీటికి ప్రత్యేకమైన తరగతులు పెట్టి తరగతికి 18 మంది లేదా 22 మంది చొప్పునే ఒక కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా చిన్న కాలేజ్ అనే వాతావరణం లేకుండా మంచి ఫలితాలు సాధించి ఈరోజు మా దగ్గర ఉన్న విద్యార్థుల యొక్క అకాడమిక్ పరిశీలిస్తే మీరు లాస్ట్ ఇయర్ 463 మార్కులకి ఎంపీసీలోను, అలానే 437 మార్కులు పైగా బైపీసీలో సాధించడం జరిగింది. ఈ ఫలితాల నిరసనలు రీసెంట్గా విడుదలైనటువంటి జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం మా గర్వకారణం. వీటన్నిటి కృషికి కారకులైనటువంటి అధ్యాపకులకి మరియు మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మా చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉండాలని మరియు 2025 మార్చిలో జరిగేటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో మరిన్ని మార్కులు సాధించాలని కోరుకుంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు. బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహన చోదకుడి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు జీజీహెచ్కి తరలించిన వైనం. స్థానిక బస్టాండ్ వద్ద శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కోపల్లి గ్రామానికి చెందిన కగ్గ రవికుమార్ ప్లంబర్ గా పనిచేస్తుంటాడు. తన విధి నిర్వహణలో భాగంగా పట్టణంలోని గంగన్నమ్మపేటకు వెళ్తుండగా బస్టాండ్ వద్ద చురుకుపల్లి వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి వెళ్లేందుకు వంతెన వద్ద మలుపు తిరిగే సమయంలో బస్సును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలను కోరగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ తెనాలి ద్వారా కమ్యూనిటీ హోమ్ కంపోస్టింగ్ అమలుకు తోడ్పాటునిస్తాం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ శిల్ప సౌరభం అద్భుతం. మార్గదర్శి సంస్థ ఎండి శైలజా కిరణ్. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అలపాటి విజయం. కూటమి ప్రభుత్వానికి గౌరవం. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.